ఈరోజు మన కొరకు జీవవాక్యము సామెతలు 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఏముంటుందంటే, జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. పరిశుద్ధ గ్రంథము అనగా బైబిల్. చాలామంది క్రైస్తవేతరులు, చాలామంది క్రైస్తవులు కూడా ఉన్నారు. కొంతమంది తెలియని వారు కూడా చాలామంది ఏమంటారంటే, బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం కదా, పరిశుద్ధ మాటలు ఉండాలి కదా, పాపం గురించి రాయకూడదు కదా, బైబిల్ చదివితే మనుషులు పరిశుద్ధంగా మారుతారు కదా. మరి అలాగా ఉన్నప్పుడు, అలాంటి మాటలు ఉంటున్నప్పుడు బైబిల్లో చాలా అపవిత్రమైన మాటలు కూడా కనిపిస్తున్నాయి, అందును బట్టి పరిశుద్ధ గ్రంథం అనడానికి వీలు లేదు అనుకున్న మంది వాదిస్తూ ఉంటారు. ఇక నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, బైబిల్ గ్రంథం కనుక మనం చదివినట్లయితే మనమేంటో మనకు అర్థమవుతుంది. మన ముఖాన్ని అర్థంలో చూసుకుంటే ఎంతవరకు బాగా ఉందో మనకు అర్థమవుతుంది. ఈ వాక్యము కూడా మనం చదువుతున్నప్పుడు మనం చేస్తున్న తప్పులు బయట పడతా ఉంటాయి. అందును బట్టి మన మార్గాలు మంచిగా మార్చుకోవడం కోసం వాక్యం సహాయపడుతుంది. ఇక పరిశుద్ధ గ్రంథం అంటే, పరిశుద్ధ గ్రంథంలోని దేవుడు పరిశుద్ధత అంటే ఏంటో చూపించాడు, అపవిత్రత అంటే ఏంటో చూపించాడు, ఏది మంచి ఏది చెడు మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు మంచి కోసమే మాట్లాడుకుంటే చెడు ఏంటో మనకు తెలియదు. అద్దం ఎప్పుడు మంచినే చూపిస్తుంది అనుకోండి, అద్దంలో మన ముఖాన్ని చూసుకున్నప్పుడు ఎప్పుడు అందంగానే కనిపిస్తుంది అనుకోండి, అందంగా లేకపోయినప్పటికి కూడా అది తప్పుగా చూపిస్తున్నట్లు లెక్క. అందును బట్టి వాక్యము అద్దము వంటిది అనే మాటను బట్టి వాక్యము మనమేంటో మనల్ని మార్చి కాకుండా మనం ఎలాగున్నామో అలాగే మనల్ని చూపిస్తుంది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం అంటే పరిశుద్ధమైన జీవితం ఎలా ఉంటుంది, అపవిత్రత ఎలాగుంటుంది, పాపము చేసిన వారు ఎవరెవరు ఉన్నారు, ఇది పాపము అని చెప్పడానికి ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది. అందును బట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో అన్ని విషయాలు రాయబడ్డాయి. పరిశుద్ధమైన జీవితాలు కలిగిన వారి విషయాలు రాయబడ్డాయి, అపవిత్రంగా జీవించిన వారు ఎలా నాశనం అయ్యారో రాయబడి ఉంది. అలాగే దేవుణ్ణి వెంబడించకుండా ఇష్టానుసారంగా జీవిస్తే మనకేం జరుగుతుందో అది కూడా రాయబడ్డది. అందును బట్టి ఇక్కడ దేవుణ్ణి కాదని తప్పిపోయి లేకపోతే తప్పు దోవలోకి వెళ్ళిపోతున్న వాళ్ళకి ఎలాంటి నష్టాలు జరుగుతాయో కూడా రాయబడి ఉంది. అందుకని ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, సామెతలు 7:25లో జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము అని అంటుంది. అంటే వ్యభిచారం చేసే స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, అలాంటి మార్గాల తట్టు మన మనస్సు వెళ్ళిపోకూడదంట. నేనేం చెప్తానంటే, ఫైనల్గా వాక్యం చదువుట ద్వారా, బైబిల్లో ఉన్న వాక్యాలు చదవడం ద్వారా మన జీవితము పరిశుద్ధంగా ఎలా మార్చబడుతుంది, ఎలాగ మంచిగా జీవించాలి, ఏ విధంగా పాపం చేయకూడదు, చేస్తే నష్టాలేంటి ప్రోత్సహిస్తున్నాను. వాక్యాన్ని చదవండి, జీవితాలు మార్చుకోండి. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్.